హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన వీడియో వచ్చేసి పులిహోర ఎలా కలుపుదామో చూద్దాము. ముందుగా రైస్ తీసుకోవాలి, దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అది పసుపు మొత్తం కూడా అన్నంలో కలుపుకోవాలండి. ఇలా పూర్తిగా కలిపేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలండి. రైస్లో పసుపు ఆయిల్ రైస్కి మొత్తం మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా నీట్గా కలుపుకోవాలి అండి. ఇప్పుడు మనం పులిహోర పులుసు అనేది వేసుకుందాము. ఇలా కొంచెం కొంచెం వేస్తూ పూర్తిగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పులిహోర పులుసుతో రైస్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర రెడీ అయిపోయింది. చూడండి, టేస్టీగా చాలా బాగుంటుంది. చింతపండు పులిహోర అండి.